ఈరోజు మనం ఒక చాలా సాధారణమైన మన రోజు చూసే ఒక విషయం గురించి లోతుగా చర్చిద్దాం. నిన్న రాత్రి వర్షం పడితే మా ఇంటి ముందు ఒక చిన్న నీటి మడుగు ఏర్పడింది. ఈ ఉదయం చూస్తే అది మాయమైపోయింది. ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళాయి? ఈ ప్రశ్నకు సమాధానమే బాష్పీభవనం. మన దగ్గర ఈ అంశంపై కొన్ని సోర్సెస్ ఉన్నాయి. ఇవి పోటీ పరీక్షల కోసం తయారుచేసినవి. కాబట్టి మనం పరీక్షల కోసమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి దీన్ని విడమర్చి చూద్దాం. మీరు చెప్పింది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఆ చిన్న నీటి మడుగు మాయమవడం వెనుక ఉన్న సూత్రమే మన గ్రహం మీద జీవాన్ని నిలబెట్టే మహాసముద్రాల నుండి నీటిని ఆకాశంలోకి పంపే ప్రక్రియ వెనుక కూడా ఉంది. ఇది కేవలం నీరు ఆవిరిగా మారడం మాత్రమే కాదు, ఇది మన భూమి యొక్క జీవనాధారమైన నీటి చక్రానికి మొదటి అతి ముఖ్యమైన అడుగు. ఈరోజు మనం ఆ అద్భుతమైన ప్రక్రియ వెనుక ఉన్న సైన్స్ను, దాన్ని ప్రభావితం చేసే అంశాలను, మన జీవితంలో దాని పాత్రను చర్చిద్దాం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. బాష్పీభవనమంటే నీరు ఆవిరి కావడం అని మనకు తెలుసు. కాని నాకో సందేహం. నీటిని స్టవ్ మీద పెట్టి మరిగించినప్పుడు కూడా అదే జరుగుతుంది కదా? నీరు ఆవిరైపోతుంది. మరి ఈ రెండింటికీ తేడా ఎక్కడొస్తుంది? రెండూ ఒకటేనా? ఇది చాలా మంచి ప్రశ్న, చాలామందికి వచ్చే సందేహం కూడా. రెండింటిలోనూ ద్రవం వాయువుగా మారుతుంది, అది నిజమే. కాని జరిగే విధానంలో ఒక ప్రాథమికమైన తేడా ఉంది. మరగడం అంటే బాయిలింగ్, అది చాలా వేగవంతమైన ప్రక్రియ. అది ద్రవం మొత్తం లోపల జరుగుతుంది. అందుకే మనకు నీళ్లలో బుడగలొస్తూ కనిపిస్తాయి. ఆ బుడగలు, అవును. ఆ బుడగలు నీటి ఆవిరి తప్ప మరేమీ కాదు. ముఖ్యంగా అది ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద, అంటే సముద్రమట్టం వద్ద నీటి విషయంలో 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే జరుగుతుంది. ఓకే, మరి బాష్పీభవనం? బాష్పీభవనం దీనికి పూర్తి భిన్నం. ఇది చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా జరిగే ప్రక్రియ. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇది ద్రవం లోపల జరగదు, కేవలం ద్రవం యొక్క ఉపరితలంపై, సర్ఫేస్పై మాత్రమే జరుగుతుంది. సోర్సెస్లోని ఒక చిత్రం చూపినట్లుగా ఉపరితలం వద్ద ఉన్న నీటి అణువులు మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి, అంటే సూర్యుడి నుండి, గాలి నుండి కొంచెం కొంచెంగా శక్తిని గ్రహిస్తాయి. ఆ శక్తితో వాటి పక్కనున్న అణువులతో ఉన్న బంధాలను తెంచుకుని వాయు రూపంలోకి తప్పించుకుంటాయి. దీనికి 100 డిగ్రీల వేడవసరం లేదు, ఏ ఉష్ణోగ్రత వద్దైనా ఇది జరగగలదు. ఓ, ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అంటే నేలమీద పడిన నీళ్లు కొన్ని గంటలకు ఆరిపోవడానికి కారణం ఇదే. అక్కడ నీళ్లు మరగట్లేదు, కేవలం ఉపరితలం నుండి ఒక్కో అణువు నెమ్మదిగా గాల్లోకి వెళ్ళిపోతున్నాయి. లోపలున్న నీళ్లు ప్రశాంతంగానే ఉంటాయి. ఖచ్చితంగా. ఉపరితలం ఒక ఎయిర్పోర్ట్లోని రన్వే లాంటిది అన్నమాట. అక్కడ ఉన్న అణువులకు మాత్రమే గాలిలోకి ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. లోపల ఉన్న అణువులు పైకి వచ్చి ఆ రన్వేకి చేరిన తరువాతే ఆవిరి కాగలవు. అందుకే ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. వావ్! ఇది నేనెప్పుడూ ఆలోచించలేదు. సరే, ఇప్పుడు ఈ ప్రక్రియ వేగాన్ని ఏవి నిర్దేశిస్తాయో చూద్దాం. ఎందుకంటే కొన్నిసార్లు బట్టలు గంటలో ఆరిపోతాయి, కొన్నిసార్లు రోజంతా తడిగానే ఉంటాయి. అంటే దీని వేగాన్ని నియంత్రించే కొన్ని శక్తులున్నాయన్నమాట. నేనీ సోర్సెస్ చదువుతున్నప్పుడు ఒక 5 ముఖ్యమైన అంశాలు పదే పదే కనిపించాయి. అందులో మొదటిది అత్యంత స్పష్టమైనది, ఉష్ణోగ్రత. అవును, ఉష్ణోగ్రత దీనిపై అతి పెద్ద ప్రభావం చూపుతుంది. సింపుల్గా చెప్పాలంటే, వేడి పెరిగే కొద్దీ నీటి అణువులకు చాలా శక్తి వస్తుంది. అవి ఒకచోట ఉండలేనంత చురుగ్గా కదులుతాయి. ఆ శక్తితో వాటి మధ్య ఉన్న బంధాలను సులభంగా తెంచుకుని గాలిలోకి ఎగిరిపోతాయి. అందుకే వేడిగా ఉన్న ఎండాకాలంలో బట్టలు చాలా త్వరగా ఆరిపోతాయి. అయితే కేవలం ఎండ మాత్రమే ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉంటే, అంటే వర్షాకాలంలో వచ్చే ఉక్కపోతలా ఉంటే అప్పుడు కూడా బట్టలు ఆరవు కదా? అంటే ఇక్కడ వేడి ఒక్కటే కాదు, బాష్క కొన్ని అంశాల పాత్ర కూడా ఉంది. ఉదాహరణకు, నేనొక గ్లాసు నీళ్లు నేలమీద ఒలికిస్తే అవి గ్లాసులో ఉన్నప్పటికంటే త్వరగా ఆరిపోతాయి. ఎందుకు? ఇక్కడే రెండవ కారకం, ఉపరితల వైశాల్యం, సర్ఫేస్ ఏరియా వస్తుంది. మీరు చెప్పిన ఉదాహరణే దీనికి సరైన వివరణ. గ్లాసులో ఉన్నప్పుడు నీటికి గాలితో సంబంధమున్న ప్రదేశం, ఆ ఉపరితలం, చాలా తక్కువ. అదే నీళ్లు నేలపై ఒలికినప్పుడు అవి విస్తరించి చాలా పెద్ద ఉపరితలాన్ని ఏర్పరుస్తాయి. ఉపరితలం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ నీటి అణువులు ఒకేసారి గాలిలోకి తప్పించుకోవడానికి అవకాశం దొరుకుతుంది.
అందుకే మనం తడిబట్టను ముద్దగా వేయకుండా విడదీసి ఆరేస్తాము. కరెక్ట్. పాతకాలంలో టీ త్వరగా చల్లారాలని సాసర్లో పోసుకుని తాగేవారు. దాని వెనుక ఉన్న సైన్స్ కూడా ఇదేనన్నమాట. సాసర్లో ఉపరితల వైశాల్యం ఎక్కువ, కాబట్టి వేడి టీ నుండి బాష్పీభవనం వేగంగా జరిగి టీ త్వరగా చల్లబడుతుంది. ఖచ్చితంగా. బాష్పీభవనం వేడిని గ్రహిస్తుంది కాబట్టే చల్లదనం వస్తుంది. ఇక మూడవ కారకం మీరు ముందే ప్రస్తావించిన తేమ, హ్యూమిడిటీ. అవును, తేమ. దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. గాలిలో తేమ ఉంటే బాష్పీభవనం నెమ్మదిగా జరుగుతుందని సోర్సెస్ చెబుతున్నాయి. ఎందుకు? దాన్ని ఇలా ఆలోచిద్దాం. గాలి అనేది ఒక స్పాంజ్ లాంటిది. అది కొంత పరిమాణంలో నీటి ఆవిరిని మాత్రమే తనలో ఇముడ్చుకోగలదు. గాలిలో ఇప్పటికే నీటి ఆవిరి, అంటే తేమ, ఎక్కువగా ఉంటే, అంటే స్పాంజ్ ఇప్పటికే దాదాపుగా నిండిపోయి ఉంటే, కొత్తగా నీటి ఆవిరి చేరడానికి ఖాళీ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, స్పేస్ ఉండదు. ఉండదు. అందుకే వర్షాకాలంలో గాలిలో తేమ 90% కన్నా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో గాలి అనే స్పాంజ్ ఇప్పటికే తడిసిపోయి ఉంటుంది. అందుకే బట్టలు ఆరడానికి చాలా సమయం పడుతుంది. అదే పొడిగా ఉండే రోజుల్లో ఆ స్పాంజ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి నీటిని వేగంగా పీల్చుకుంటుంది. ఆ స్పాంజ్ పోలిక అద్భుతంగా ఉంది. నాకిప్పుడు వర్షాకాలంలో బట్టలు ఎందుకు ఆరవో స్పష్టంగా అర్థమైంది. కాని కొన్నిసార్లు ఫ్యాన్ గాలికి కూడా చెమట ఆరిపోయి చల్లగా అనిపిస్తుంది కదా, అక్కడ గాలి వేగం ఎలా పనిచేస్తుంది? అది మన 4వ కారకం, గాలివేగం, విండ్ స్పీడ్. నీటి ఉపరితలం నుండి అణువులు ఆవిరైనప్పుడు అవి వెంటనే ఎక్కడికో వెళ్ళిపోవు. ఆ ఉపరితలం పైన ఒక తేమతో కూడిన గాలిపొరను ఏర్పరుస్తాయి. కొంతసేపటికి ఆ పొర సంతృప్త స్థాయికి, అంటే శాచురేషన్కి చేరుకుంటుంది. అంటే ఆ గాలిపొరలో ఇంక నీటి ఆవిరి పట్టే ఖాళీ ఉండదు. అప్పుడు బాష్పీభవనం ఆగిపోతుంది. ఓకే. గాలి వేగంగా వీచినప్పుడు అది ఆ సంతృప్తమైన తడి గాలి పొరను అక్కడ నుండి ఊడ్చేసి దాని స్థానంలో పొడి గాలిని తెస్తుంది. దాంతో మళ్లీ బాష్పీభవనం వేగంగా మొదలవుతుంది. అందుకే ఫ్యాన్ గాలికి చెమట త్వరగా ఆరుతుంది. ఇక చివరిది నన్ను బాగా ఆశ్చర్యపరిచిన అంశం, వాయుపీడనం, ఎయిర్ ప్రెషర్. మన రోజూ చూసే ఈ ప్రక్రియపై గాలి ఒత్తిడి ప్రభావం ఉంటుందని నేను ఊహించలేదు. వాతావరణ పీడనం తగ్గితే బాష్పీభవనం పెరుగుతుందని సోర్సెస్ చెబుతున్నాయి. అదెలా? కష్టం, అవును. అదే మనం ఎత్తైన పర్వతాల మీదకు వెళ్తే అక్కడ గాలి పల్చగా ఉంటుంది. అంటే ఆ గాలి దుప్పటి పల్చగా, తేలికగా ఉంటుంది. అప్పుడు నీటి అణువులు చాలా సులభంగా ఆ తేలికైన దుప్పటిని దాటుకుని గాలిలోకి తప్పించుకోగలవు. అందుకే ఎత్తైన ప్రదేశాలలో వాయుపీడనం తక్కువగా ఉంటుంది కాబట్టి బాష్పీభవనం చాలా వేగంగా జరుగుతుంది. వావ్, అద్భుతమైన వివరణ. ఈ 5 కారకాలు, టెంపరేచర్, సర్ఫేస్ ఏరియా, హ్యూమిడిటీ, విండ్ స్పీడ్ మరియు ఎయిర్ ప్రెషర్ అన్నీ కలిసి పనిచేసి ఈ సాధారణ ప్రక్రియను నియంత్రిస్తాయి. సరే, ఇప్పుడు ఈ సైన్స్ను మన నిజ జీవిత ఉదాహరణలతో ముడిపెడదాం. తప్పకుండా. మనం రోజూ చూసే ఎన్నో విషయాల్లో ఈ 5 కారకాల కలయిక కనిపిస్తుంది. ఉదాహరణకు బట్టలు ఆరడం, ఎండ అంటే ఉష్ణోగ్రత, గాలి అంటే గాలివేగం, పొడి రోజు అంటే తక్కువ తేమ. బట్టలను విడదీసి ఆరేయడమంటే ఉపరితల వైశాల్యం. కరెక్ట్. ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. ఇక చెట్ల విషయానికొస్తే అవి కూడా నీటిని ఆవిరి చేస్తాయని సోర్సెస్లో ఉంది. దీన్ని బాష్పోత్సేకం అంటారు. ఇది ఎలా జరుగుతోంది? మొక్కలు కూడా చెమట పడతాయా? ఒక రకంగా చెప్పాలంటే అవును. మొక్కలు తమ వేర్ల ద్వారా భూమి నుండి నీటిని పీల్చుకుంటాయి. ఆ నీటిని తమ ఆకులలో ఉండే సూక్ష్మరంధ్రాల, అంటే స్టొమాటా ద్వారా ఆవిరి రూపంలో వాతావరణంలోకి విడుదల చేస్తాయి. దీన్నే బాష్పోత్సేకమంటారు. ఇది మన గ్రహం మీద నీటి చక్రంలో ఒక అత్యంత ముఖ్యమైన భాగం. ఒక పెద్ద ఓక్ చెట్టు ఒక సంవత్సరంలో దాదాపు 1,50,000 లీటర్ల నీటిని ఇలా వాతావరణంలోకి పంపుతుంది. 1,50,000 లీటర్లా? ఒక్క చెట్టు? నమ్మలేకపోతున్నాను. అంటే అడవులు వర్షాలను ఆకర్షిస్తాయని చెప్పడానికి ఇదొక బలమైన కారణమా? ఖచ్చితంగా. అమెజాన్ వంటి పెద్ద వర్షారణ్యాలు తమ వర్షపాతంలో సగానికి పైగా ఈ బాష్పోత్సేకం ద్వారానే సృష్టించుకుంటాయి. అవి గాలిలోకి భారీ మొత్తంలో నీటి ఆవిరిని విడుదల చేయడం వల్ల ఆ ప్రాంతంలో తేమ పెరిగి, మేఘాలు ఏర్పడటానికి, వర్షాలు కురవటానికి దోహదపడతాయి. అందుకే అడవులు నరికివేస్తే ఆ ప్రాంతంలో వర్షపాతం తగ్గిపోయి కరువు ఏర్పడుతుంది. ఇక మన శరీరానికి సంబంధించిన ఉదాహరణ చెమట పట్టడం. వ్యాయామం చేసినప్పుడు మన శరీరం వేడెక్కుతుంది.
అప్పుడు చర్మంలోని గ్రంథులు చెమటను విడుదల చేస్తాయి. అవును, ఆ చెమట మన చర్మంపై నుండి ఆవిరవుతుంది. ఈ ప్రక్రియ జరగాలంటే దానికి శక్తి కావాలి. ఆ శక్తిని అది మన వేడెక్కిన శరీరం నుండే తీసుకుంటుంది. దీన్నే బాష్పీభవన శీతలీకరణ లేదా ఎవాపరేటివ్ కూలింగ్ అంటారు. అందుకే చెమట ఆవిరవుతున్నప్పుడు మనకు చల్లగా అనిపిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మన శరీరం ఒక అద్భుతమైన ఎయిర్ కండీషనర్ లాంటిది. కేవలం 1 గంట తీవ్రమైన వ్యాయామం తర్వాత పట్టే చెమట పూర్తిగా ఆవిరైతే అది దాదాపు 2 లీటర్ల నీటిని ఐస్ గడ్డగా మార్చడానికి అవసరమైన శక్తిని మన శరీరం నుండి తీసుకుంటుంది. అంత శక్తివంతమైనది ఈ సహజ శీతలీకరణ ప్రక్రియ. అంటే ఈ ఉదాహరణలన్నీ వేరువేరుగా కనిపించినా వాటన్నింటి వెనుక ఉన్న ప్రాథమిక సూత్రం ఒకటే. సరే, మరి దీని మొత్తం ప్రాముఖ్యత ఏమిటి? ఇది కేవలం బట్టలు ఆరబెట్టడం లేదా శరీరాన్ని చల్లబరచడం గురించి మాత్రమే కాదు కదా, దీనికింకా పెద్ద పాత్ర ఉంది. మనం దీన్ని పెద్ద చిత్రంతో ముడిపెడితే దీని ప్రాముఖ్యత మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది నీటి చక్రం, వాటర్ సైకిల్. సోర్సెస్లోని చిత్రాలు చూపినట్లు భూమిపై 71% ఉన్న మహాసముద్రాల నుండి, నదులు, సరస్సుల నుండి నీరు నిరంతరం ఆవిరై ఆకాశంలోకి చేరుతుంది. ఈ నీటి ఆవిరే ఘనీభవించి, అంటే కండెన్సేషన్ జరిగి, మేఘాలుగా ఏర్పడి చివరికి వర్షం, మంచు రూపంలో తిరిగి భూమిని చేరుతుంది. అంటే బాష్పీభవనం అనే ఈ మొదటి అడుగు లేకపోతే నీటి చక్రమనే ఇంజిన్ స్టార్ట్ కాదు. మనకు వర్షాలుండవు, నదులెండిపోతాయి, జీవమసాధ్యం. అంటే మనం ఇప్పుడు తాగే నీరు, పంటలకందే నీరు అన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏదో ఒక సముద్రంలో ఉండి ఆవిరై మేఘంగా మారి వర్షంగా కురిసినవే. ఇది ఆలోచిస్తుంటేనే అద్భుతంగా ఉంది. మరి దీన్ని మనం నియంత్రించగలమా? ఉదాహరణకు వ్యవసాయంలో. మంచి ప్రశ్న. వ్యవసాయంలో బాష్పీభవనం ఒక కట్టికి 2 వైపులా పదునులాంటిది. ఒకవైపు నీటి చక్రంలో భాగం కాబట్టి అవసరం. మరోవైపు నేలలోని విలువైన తేమ ఆవిరైపోవడం వల్ల పంటలకు నీటి కొరత ఏర్పడవచ్చు. అందుకే ఆధునిక వ్యవసాయంలో నేలపై గడ్డి లేదా ప్లాస్టిక్ షీట్లతో కప్పి ఉంచే పద్ధతులు, అంటే మల్చింగ్, వాడతారు. ఇది సూర్యరశ్మి, గాలి నేరుగా నేలను తాకకుండా అడ్డుకుని బాష్పీభవనాన్ని నియంత్రించి నేలలోని తేమను కాపాడుతుంది. పరిశ్రమలలో కూడా దీనికి ప్రాముఖ్యత ఉందని సోర్సెస్ చెబుతున్నాయి గదా. అవును, ఉప్పు తయారీ మొత్తం బాష్పీభవనం మీదే ఆధారపడి ఉంటుంది. సముద్రపు నీటిని పెద్ద మడులలో నిల్వ ఉంచి సూర్యరశ్మికి నీరు నెమ్మదిగా ఆవిరైపోవడంగా మిగిలిన ఉప్పును సేకరిస్తారు. అలాగే ఆహార శుద్ధి పరిశ్రమలలో పాలను పౌడర్గా మార్చడానికి లేదా పండ్లను డ్రై ఫ్రూట్స్గా చేయడానికి వాటిని వేడి చేస్తే పాడైపోవచ్చు. బదులుగా వాక్యూమ్ చేంబర్లలో ప్రెషర్ తగ్గించి బాష్పీభవనాన్ని వేగవంతం చేసి తక్కువ ఉష్ణోగ్రత వద్దే వాటిలోని నీటిని సురక్షితంగా తొలగిస్తారు. సంక్షిప్తంగా చెప్పాలంటే బాష్పీభవనమనేది ద్రవం యొక్క ఉపరితలంపై ఏ ఉష్ణోగ్రత వద్దైనా జరిగే ఒక నెమ్మదైన ప్రక్రియ. ఇది ఉష్ణోగ్రత, ఉపరితల వైశాల్యం, తేమ, గాలివేగం మరియు వాయుపీడనం అనే 5 ప్రధాన కారకాలచే ప్రభావితమవుతుంది. మన చర్మంపై చెమట నుండి మొదలుకొని మహాసముద్రాల వరకు ఇది నిరంతరం జరుగుతూ మన గ్రహం యొక్క జీవనాధారమైన నీటి చక్రాన్ని నడిపిస్తుంది. సరిగ్గా చెప్పారు. మనం చర్చించినదంతా ఒక స్థిరమైన వ్యవస్థలు ఊహించుకుని చెప్పినది. బాష్పీభవనానికి వేడి అవసరమని, అది పరిసరాల నుండి శక్తిని గ్రహిస్తుందని మనం అర్థం చేసుకున్నాం. అవును, అందుకే మనకు చల్లగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మన గ్రహం యొక్క సగటు ఉష్ణోగ్రత పెరుగుతోందని మనకు తెలుసు. అంటే మనం ఈ మొత్తం వ్యవస్థ యొక్క హీటర్ను కొంచెం పెంచుతున్నాం. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఉష్ణోగ్రత మారుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా బాష్పీభవనం రేటు కూడా మారుతుంది. ఆ మార్పు యొక్క ప్రభావం మన వాతావరణ సరళిపై, మన వ్యవసాయంపై మరియు మన మంచి నీటి వనరులపై ఎలా ఉండవచ్చు? కొన్ని ప్రాంతాలు మరింత పొడిగా మారి ఎడార్లుగా మారవచ్చా? సముద్రాల నుండి ఎక్కువ నీరు ఆవిరవడం వల్ల మరికొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, భయంకరమైన తుఫానులు పెరగవచ్చా? ఈ మార్పులను మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి అనేది మనం ఆలోచించాల్సిన అతిపెద్ద సవాలు.